మన నెక్స్ట్ పిఎం ఎవరు? యోగి గారు భారతదేశానికి తదుపరి ప్రధానమంత్రి అవుతారా? ఇది అర్థం చేసుకోవడానికి మనం ఈ 3 యాంగిల్స్ డీకోడ్ చేయాలి. చాలా మంది యోగి గారు అవుతారు అని అంటున్నారు. మొదటిది పర్ఫార్మెన్స్ యాంగిల్, అంటే ఆయనలో పిఎం స్థాయి సామర్థ్యం ఉందా? రెండవది పార్టీ యాంగిల్, అంటే బీజేపీ లోపల అసలు డైనమిక్స్ ఏమిటి? మరియు మూడవది నేషనల్ సైకాలజీ యాంగిల్, అంటే ప్రజలు పిఎం కుర్చీపై ఎలాంటి నాయకుడిని చూడాలనుకుంటున్నారు. సరే, ఒకటొకటిగా ఈ 3 యాంగిల్స్ని మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్, పర్ఫార్మెన్స్ యాంగిల్. మీరు యోగి గారి రెజ్యూమేను మాత్రమే తీసుకొని చూస్తే యోగి గారి ప్రొఫైల్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 25 ఇయర్స్కే ఆయన ఎంపీ అయ్యారు. ఇది చాలా పెద్ద విషయం. ఆ తర్వాత ఆయన వరుసగా 5 పర్యాలు లోక్సభలో ఉన్నారు. అంతేకాకుండా ఆయనకు తన సొంత ప్రాంతమైన గోరఖ్పూర్లో చాలా బలమైన పట్టు ఉంది. అలాగే చాలామంది యూపీకి పవర్ సెంటర్గా పిలిచే గోరఖ్నాథ్ మఠానికి కూడా ఆయన అధిపతి. అంతేకాదు, రాజకీయంగా భారతదేశంలోనే అత్యంత సవాలుతో కూడుకున్న రాష్ట్రమైన యూపీకి ఆయన బ్యాక్ టు బ్యాక్ వరుసగా 2 సార్లు సీఎం అయ్యారు. ఇప్పుడు యూపీ అభివృద్ధికి సంబంధించి యోగి ఆదిత్యనాథ్ గారి ప్రొఫైల్ చూస్తే అది కూడా చాలా బలంగా ఉంది. క్రైమ్ కంట్రోల్, ఇన్ఫ్రా డెవలప్మెంట్ మరియు రిలీజియన్ టూరిజం, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి అన్ని రంగాల్లో కూడా ఆయన చాలా వరకు మెరుగుపరిచారు. కాబట్టి కేవలం గవర్నెన్స్ మరియు ఇమేజ్ పరంగా చూస్తే, కనీసం ఆన్ పేపర్ చూస్తే యోగి గారు పిఎం పదవికి ఒక బలమైన అభ్యర్థి, అంటే స్ట్రాంగ్ క్యాండిడేట్ లాగా మనకి అనిపిస్తుంది. మీరేమంటున్నారో కామెంట్లో చెప్పండి.